శ్రీమాత్రే నమః. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళ జోలికి శనిదేవుడు అసలే రాడట. మీ అదృష్టానికి అడ్డుపడడట. శనిదేవుడి ప్రభావం మనపై ఉండకుండా ఉండడానికి మనకు ఉండవలసిన అలవాట్లేంటో, వాటి వలన మనకు కలగబోయే ఫలితాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా అతని జన్మరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు, ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి, దీని ప్రకారం వ్యక్తి స్వభావం, వారి ప్రవర్తన, విజయం, వివాహం కూడా జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. రాశులు కూడా ప్రభావితమవుతాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన లక్షణాలుంటాయి. జ్యోతిష శాస్త్రంలో రాశిచక్ర గుర్తులన్నీ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండవు. ఒక్కో రాశికి ఒక్కో రకమైన ప్రత్యేక లక్షణాలుంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశి లక్షణాలు ఆ రాశిని బట్టి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనిదేవుడు కర్మల ఆధారంగా శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని వక్ర దృష్టితో ఏ వ్యక్తికైనా చెడుకాలం మొదలవుతుందని చెప్తారు. గ్రహాల మార్పు వల్ల మనిషి జీవితం కూడా ప్రభావితమవుతుంది. జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల, అనుకూల ఫలితాలు లభిస్తాయి. అయితే 6 అలవాట్లు ఉన్న వాళ్లకు మాత్రం శనిదేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారిని చూసి, లేదా రావి మొక్కలను నాటే వాళ్ళను చూసి శనిదేవుడు సంతోషిస్తాడట. మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించే వారిని చూసి కూడా శనిదేవుడు ప్రసన్నమవుతాడట. అలాగే శునకాలకు సేవ చేసే వాళ్ళపై శనిదేవుడి కరుణ ఉంటుంది. ప్రత్యేకించి నల్ల కుక్కలకు రోటీ లేదా పాలు ఇస్తే శని బాగా సంతోషపడతాడట. ఆవాల నూనెతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్లకు రాహుకేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడట. ఒకవేళ ఆ దోషం ఉన్నా ముక్తి కలిగిస్తాడు. దాన ధర్మాలు చేసేవాళ్ళు, పేదలకు సాయం చేసేవాళ్ళు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే వాళ్ళు అంటే శనిదేవుడికి ఇష్టం. ఇలాంటి వారిపై ఎప్పటికీ శనిదేవుడి కరుణ ఉంటుంది. ఇక నల్ల శనగలు, నల్ల నువ్వులు, మినపప్పు, నూనె, వంట సామాన్లు, వస్త్ర సామగ్రిని దానం చేస్తే శని ప్రసన్నమవుతాడట. ఇప్పుడు శనివారం ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శనివారం ఉపవాసం ఉంటే శనిదేవుడు సంతోషిస్తారు. ఎందుకంటే శనివారం రోజుకు మూలం శనిదేవుడే. ఆ రోజున ఉపవాసం పాటిస్తూ మనం తినాల్సిన భోజనాన్ని పేదలు, ఆకలితో ఉన్న వాళ్లకు అందించాలి. ఇవన్నీ చూసి శని ప్రసన్నమవుతారట. ఇలాంటి వాళ్ళ ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత అనేది రాకుండా శనిదేవుడు చేస్తాడు. కాళ్ళు, చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్ళను శనిదేవుడు ఇష్టపడడు. ఎప్పటికప్పుడు గోర్లను నీట్గా కట్ చేసుకోండి. గోర్లను శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేస్తే శనిదేవుడు సంతోషించి మీ జీవితంలోకి రాడట.